హాయ్ హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు వచ్చేసి క్రిస్మస్ ట్రీ అయితే చేశాను ఫ్రెండ్స్. రేపు క్రిస్మస్ సెలబ్రేషన్ ఫెస్టివల్ ఉంది కదా, ఈరోజు సెలబ్రేషన్ అని స్కూల్లో చేశారు. సో పాపకని క్రిస్మస్ ట్రీని ఇలా తయారు చేశాను ఫ్రెండ్స్. ముందుగా ఒక 3 A4 సైజ్ గ్రీన్ కలర్ పేపర్స్ని తీసుకొని అలా ట్రీని అలా ఫేస్ చేసి ట్రీగా చేసేసాను. తర్వాత బాల్స్ ఉంటాయి కదా, మన థర్మాకోల్ బాల్స్, ఆ బాల్స్ని అక్కడక్కడ ఫేస్ చేసేసాను ఫ్రెండ్స్. స్టార్ కోసమని ఇలా అయితే ఒక వైట్ పేపర్ని తీసుకొని స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఇలా అయితే మొత్తానికి ఇలా ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. తర్వాత ఇలా ఒక డ్రా చేసేసి స్టార్ని ఇలా కట్ చేశాను. నేను లాంగ్ సైజులో తీసుకున్న పేపర్ అయితే స్టార్కి చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇలా స్మాల్ సైజులో తీసుకున్న పేపరే అంత కరెక్ట్గా రాలేదు. ఎడ్జెస్ అనేది సరిగ్గా రాక స్టార్ అనేది సరిగ్గా రాలేదు. కానీ నేను ఎలాగోలాగా సెట్ చేసి 3 స్టార్స్ అయితే చేసి వాటికి ఒకదానికి రెడ్ కలర్, ఒకదానికి రెడ్, ఒకదానికి గోల్డ్, 2 గోల్డ్ కలర్ స్టార్స్ చిన్న చిన్నవి అయితే చేశాను ఫ్రెండ్స్. చేసి అక్కడక్కడ పైన రెడ్, అటు సైడ్ ఇటు సైడ్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ మన గోల్డ్ కలర్ స్టార్స్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. పెట్టేశాక తర్వాత నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇది ఒక స్టార్ ఒకటి సరిగ్గా చేయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే పేపర్ అనేది స్మాల్ సైజులో తీసుకోవడం వల్ల సరిగ్గా చేయలేదు. అలాగే మళ్ళీ నేను ట్రీకి బేస్ ఉంటుంది కదా, ఆ బేస్ ఇట్ట పేపర్ అనేది సరిగ్గా దానికి పేస్ట్ చేయలేదు, బేస్ కూర్చుంటానికి. తర్వాత అనుకున్నా నేను చేశాక, అయ్యో నేను ఇట్లా చేస్తే అయిపోవు కదా అని నేను తర్వాత అనుకున్నా. ఇక చేసేసినాక ఏం చేస్తాం, సరే స్కూల్ కాడికే కదా అని అలాగే పంపించేశాను. కానీ ఏదైనా తర్వాత అనుకుంటాం ఫ్రెండ్స్, ముందు ఆలోచించి చేస్తే మంచిగా అవ్వచ్చు. ఏదైనా అంతే కదా, తర్వాత ఏదైనా అయినాకనే మనకు తెలుస్తుంది, అరే నేను ఇట్లా కాకుండా ఇట్లా చేద్దామని తెలుస్తుంది. ఇంకోసారి మనం అట్లా రిపీట్ చేయం. జనాలు బిట్ట అంతే ఫ్రెండ్స్. మనం ఏదైనా తప్పు చేసినా కూడా ఇట్లా చేస్తే అయిపోవు కదా, అట్లా చేస్తే అయిపోవు కదా, మొన్న కనుక ఎలక్షన్లో ఓడిపోయిన వాళ్ళు ఇట్లా చేస్తే అయిపోవు, వాళ్ళని నిలబెడితే అయిపోవు, వీళ్ళని నిలబెడితే అయిపోవు అని అంటారు. సో ఇది గిట్ట అంతే, ఒక్కొక్కరు ఒక తీరుగుంటారు ఫ్రెండ్స్. అవి ఏవి పట్టించుకోకూడదు. సో మొత్తానికైతే నేను ట్రీ అయితే ఇలా చేశాను ఫ్రెండ్స్. ఇంకా ఏంటంటే నేను ట్రీ అయితే మొత్తానికి ఇలా వచ్చేసింది. నేను న్యూగా ఛానల్ పెట్టాను ఫ్రెండ్స్, నాకు ఇంకా సబ్స్క్రైబర్స్ ఎక్కువ లేరు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. కొంచెం మాట్లాడాలన్నా భయం వేస్తుంది. ఆ భయం కొద్దిగా పోతుంది. చిన్నగా డైలీ ఒక 2-3 వీడియోస్ అయితే పెట్టాలనుకుంటున్నాను. పెట్టి సబ్స్క్రైబర్స్ పెరిగితే నేను పెట్టగలుగుతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ క్రిస్మస్.